చాలా మంది నేను ఫెయిల్ అయితే నేను చేతకాని వాడిని, నేను అది చేయలేను, ఇది చేయలేను, నేను ఫెయిల్ అయిపోయాను, నేను ఇంకోటి చూసుకోలేమో అనుకుంటారు. అది ఏం కాదు. నీ టాలెంట్ నీకుంటుంది, నా టాలెంట్ నాకుంటుంది. అసలు ఫెయిల్ అంటే ఏంటి? తప్పిపోవడం. If you fail, it doesn't mean you're stupid. It just means you're learning, growing, and figuring things out. Everyone fails. Every successful person has faced failure at some point. Okay. What matters is what you do next. Do you give up or do you try again? Failure is not a sign of weakness. It's a step towards success. The only real failure is refusing to try. అంటే నువ్వు ఓడిపోతే అది నీ చేతకానితనం కాదు. అది నువ్వు ఒకవేళ ఓడిపోతే అది నువ్వు నేర్చుకుంటున్నావని, ఇంకా దానికోసం తెలుసుకుంటున్నావని. అంతేగాని నువ్వు అక్కడితో ఆగిపోవద్దు. ఇంకొకటి, నువ్వు అక్కడితో ఆగిపోదావా లేకపోతే అక్కడి నుంచి నీ గోల్ సాధించుకోవడానికి మళ్ళీ పరిగెడతావా? నువ్వు అక్కడ ఉండిపోతే నువ్వు అక్కడే ఉంటావు. నువ్వు పరిగెడితే నువ్వు నీ గోల్ని రీచ్ అవుతావు. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నావు కదా ఇంత చక్కగా, ఎవరి దగ్గరైనా క్లాసెస్ తీసుకుంటున్నావా? అంటే నాకు అనిపించింది నువ్వు చెప్పిన విధానం చూస్తే మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు. అంత చక్కగా చెప్పావు అనమాట. ఎక్కడైనా స్పెషల్ క్లాసెస్ కానీ ఏమైనా? ఏం లేదు. మరి నీకు ఎవరు నేర్పుతున్నారు ఇవన్నీ? డైలాగ్స్ మొత్తం నాన్న, ఎడ్యుకేషన్ మొత్తం మమ్మీ. ఎడ్యుకేషన్ మమ్మీ ఏం చేస్తారు? మమ్మీ లాయర్, అడ్వకేట్. అక్కడ వచ్చింది అనమాట. ఎన్ని మంచి విషయాలు. అంటే ఒక తమ పిల్లలకి ఒక చిన్నది ఏదైనా టాలెంట్ ఉంటేనే తల్లిదండ్రులు బాగా మురిసిపోతారు. మా బాబు అట్లా, మా పాప ఇట్లా అని. నీలో అన్ని టాలెంట్లు కలిపి ఉన్నాయి. అయితే నువ్వు అమ్మ కూర్చువా, నాన్న కూర్చువా? అలా ఏం లేదు. నాకు ఇద్దరు ఒకటే. ఇద్దరు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు ఈ కన్ను ఇష్టమా, ఈ కన్ను ఇష్టమా అంటే రెండు కళ్ళు కావాలి అంటారు. కాబట్టి నాకు వాళ్ళు రెండు కళ్ళు వాళ్ళు. అలాగే నాకు వాళ్ళిద్దరు అంటే చాలా ఇష్టం, ప్రాణమే ఎవరికైనా తల్లిదండ్రులు. నువ్వు ఒక్కదానివేనా ఇంట్లో? ఇంకా నువ్వు ఒక్కదానివే. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ కి ఎక్కువ టైం సరిపోతుంది. మరి ఈ డైలాగ్ ప్రాక్టీస్ అనేది ఎట్లా? డైలాగ్ అనేది ఎప్పుడైనా సరే ప్రాక్టీస్. అన్ని మూవీస్ చూస్తావా? వచ్చే ప్రతి ఒక్క మూవీ చూస్తావా? లేదా? మాకు వీక్లీ వన్స్ టీవీ ఆన్ అవుతుంది. ఓకే, వీక్లీ వన్స్. ఎవరంటే ఇష్టం? ఏ హీరో అంటే ఇష్టం? నాకు ఏ హీరో అంటే ఫస్ట్ మా నాన్న. ఓకే, ఎందుకంటే తను కూడా మూవీస్ లో చేశారు. ప్రతి పిల్లలకి తల్లిదండ్రులు. ఓకే, ఫస్ట్ నాన్న, దాని తర్వాత చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరైనా ఇష్టమా? అల్లు అర్జున్, ఎన్టీఆర్? నో, వై? ఏమో తెలీదు. అంటే ఆయన డాన్సింగ్ చేసే స్టైల్ ఇష్టం, యాక్టింగ్ ఇష్టం, డాన్సింగ్ ఇష్టం, ఫైటింగ్ ఇష్టం, అన్ని ఇష్టం. ఆయనది ఎక్కువ చూసిన మూవీ ఏంటి చిరంజీవి గారిది? నువ్వు అంటే నీకు నచ్చిన డైలాగు ఆయన చెప్పిన వాటిల్లో? నాకు అన్ని ఇష్టమే. సరే, మంచి డైలాగు మా ప్రేక్షకుల కోసం ఏం చెప్పమంటారు? నీ ఇష్టం, నీకు ఏది చెప్పాలనిపిస్తే అది చెప్పేసి. రావాలనుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందించాలి కానీ ఆశ్చర్యపడతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? కాశీకి పోయాడు, కాషాయి మనిషి అయిపోయాడు అనుకున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరస మార్చుంటాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చాలా చాలా బాగుంది. ఇంకా ఎవరెవరు చెప్పగలుగుతావు? డాన్స్ ఏమైనా నేర్చుకుంటున్నావా? డాన్స్ అంటే ఇంకా ఇప్పుడు నేర్చుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు అంటే డాన్స్ వచ్చు, నేను నా ఓన్ గా నేర్చుకున్నాను డాన్స్ అనేది. కానీ ఇప్పుడు కూచిపూడి, భరతనాట్యం అవి నేను ఇంకా నేర్చుకుంటాను. క్లాసికల్ డాన్సెస్ కూడా. అంటే షూటింగ్ లో ఉండడం వల్ల కొంచెం బిజీగా ఉన్నాను కదా, ఆ షెడ్యూల్ ఈ షెడ్యూల్ బాగానే మేనేజ్ చేశాను. కానీ ఎడ్యుకేషన్ ఇంకా ఇది రెండు కలిపి మళ్ళీ డాన్సింగ్ కూడా అంటే కొంచెం సరిపోదు కాబట్టి. ఇప్పుడు షూటింగ్ అన్నావు, ఏ మూవీ షూటింగ్? మూవీ కాదు,
అంటే మూవీస్ చేశాను. ఓకే. ఒక మూవీ ఆల్రెడీ అయింది, ఇంకా రిలీజ్ అవ్వలేదు. పేరు చెప్తావా? చెప్పకూడదా? ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా. అవ్వలేదా? ఓకే. ఓకే. అయితే ఏంటి, ఇప్పుడు చిన్ని సీరియల్ చేస్తున్నాను. సీరియల్స్ కూడా. అయితే మూవీ అనేది మనకి ఈవినింగ్ కల్లా ప్యాకప్ అయిపోతుంది ఒక టైం ఉంటూ కదా. మరి సీరియల్స్ ఎట్లా ఉంటాయి? నేను మొన్న మొన్న షూటింగ్ చేసి వచ్చాను యాక్చువల్లీ. ఓకే. నేను మార్నింగ్ వెళ్ళాను. మార్నింగ్ ఎంతకో వెళ్ళాను, మరి మార్నింగ్ 8-7 అంతవరకు వెళ్ళాను. 9 ఎగ్జాక్ట్ 9. అయితే 9కి వెళ్ళేసరికి నైట్ 1కి పేకప్ అయింది, మిడ్ నైట్. అప్పటి వరకు ఎట్లా ఉన్నావు? సెట్ లో ఆకలేస్తుంది అంటే నీతో పాటు మమ్మీ డాడీ కూడా వస్తారా? ఎవరు వస్తారు? యాక్చువల్లీ నాన్న వస్తారు. అంటే చెప్పాలంటే నాన్నే వస్తారు. ఒకవేళ నాన్న ఎక్కడికైనా టౌన్ కి కానీ ఎక్కడికైనా, అంటే నాన్న స్పోర్ట్స్ ప్లేయర్ అనమాట. ఓకే. 8 times ఛాంపియన్ మెడలిస్ట్, 1 time నేషనల్ బెంచ్. అయితే తనకి ఎప్పుడైనా సరే స్పోర్ట్స్ మీట్ ఉంటే డిస్ట్రిక్ట్ సెక్రటరీ. అయితే ఎప్పుడప్పుడు ఏమైనా ఉంటే వెళ్తారనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు మమ్మీ వస్తారు. ఓకే. అంతంత టైం స్పెండ్ చేస్తావు కదా సీరియల్స్ లో. నీకు ఎప్పుడు అలసటగా అనిపించదా? అబ్బాయి ఏంటి ఇవన్నీ నాకు అవసరమా అనిపించదా? లేదు, అది నా ప్యాషన్ అనుకున్న తర్వాత నేను ఇంకా ఎలా వదులుకుంటా. నాకు గోల్ అది కాదు కానీ ఫ్యాషన్. ఓకే. ఇప్పటి నుంచే ఫ్యాషన్ కూడా ఉంది నీకు. నువ్వు చాలా గ్రేట్ తెలుసా. మేమంటే సర్టెన్ ఏవి కాలేజ్ డేస్ కంప్లీట్ అయిపోయాక అప్పుడు మా ఫ్యాషన్ తెలిసింది. నీకు ఇప్పుడు స్కూలింగ్ నుంచే నీ ఫ్యాషన్ ఏంటో నీకు తెలిసింది. ఇంకా ఇంకా ఏమి ఇష్టం అంటే స్పోర్ట్స్, ఇప్పుడు డాడీ స్పోర్ట్స్ పర్సన్ అన్నావు, మరి ఎప్పుడైనా అడగలేదా నువ్వు నాకు ఇలా స్పోర్ట్స్ పర్సన్ అయితే బాగుంటుంది? యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇది చాలా ఫన్నీ అన్నమాట. అవునా? అయితే చిన్నప్పటి నుంచి నన్ను తిప్పలేని ఒక స్పోర్ట్స్ అనేది లేదు. ఓకే. అన్ని తిప్పారు. స్కేటింగ్ అని, బ్యాడ్మింటన్ అని, టెన్నిస్ అని, అన్ని. జిమ్ కూడా, జిమ్ చేసేదాన్ని. ఓకే. 3 అంటే నాన్న చిన్నప్పటి నుంచి వెళ్ళారనమాట. మాకు ఓన్ జిమ్ ఉంది అక్కడ మా ఊర్లో. అయితే ఏ ఊరు మీ ఊరు? అనకాపల్లి. వైజాగ్. మాది వైజాగే, మాది కూడా. అయితే అక్కడ ఓన్ జిమ్ అప్పుడు మార్నింగ్ 4 o'clock లేచేసి అంతా రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళేసి సైకిల్ తొక్కాలనుకుంటే సైకిల్, రన్నింగ్, జాగింగ్, డంబుల్స్ అవన్నీ చేసేదాన్ని. ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా నాన్నతో పాటు మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రోటీన్స్ తిన్నాం. ఓకే. నాన్న ఏం తింటే అవి తిన్నాం. అడిగారా డాడీ ఎప్పుడైనా నాకు ఈ స్పోర్ట్స్ పర్సన్ గా నిన్ను చూడాలని ఉంది అని? నువ్వు ఐపీఎస్ అవుతానన్నావు, ఐఏఎస్ అవుతానన్నావు. డాడీ ఎప్పుడైనా ఇట్లా అడిగారా? నాకు ఆల్రెడీ ఆ గోల్ ఉందని తెలిసిన తర్వాత ఇంకెప్పుడు అడగలేదు నన్ను.